హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు చూపిస్తున్నాను. ఎలాగుందో చూడండి. పూత పూసింది. ఇది చిన్న మొగ్గ కింద వేస్తుంది. ఇలాగ వేసిన తర్వాత అది పువ్వులు విడుతాయండి. పువ్వుల కింద విడిచి కొన్ని రాలిపోతాయి, కొన్ని మామిడికాయలు కాస్తాయి. మామిడికాయల కాలం వస్తుంది కదా, అందుకని ఇలా పూత చూడండి. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇదిగో చిన్న చిన్నగా పూత వేస్తుంది. నేను చూపిస్తున్నాను. చెట్టు ఉంది మా ఇంటి దగ్గర. మేము ఉన్న ఇంటి దగ్గర చెట్టు ఉంది. అది పూత ఎలా పూస్తుందా ఏంటన్నదే చూపిస్తున్నాను. అవి కొన్ని పువ్వులు రాలిపోతాయి. అన్నీ కాయలు కొన్నే కాస్తాయి. కొన్ని కాసినవి కొన్ని కొన్ని చిన్నప్పుడే కాయలు కూడా పడిపోతాయి, రాలిపోతాయి. కొన్ని కొన్ని ఉంటున్నాయి. చూడండి, పువ్వు బాగా విడిసింది. కొన్ని దిక్కుల్ని మామిడి పూత ఇది ఇలా పువ్వుల కింద వేస్తుంది. గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి చూడండి. ఎంత బాగా ఇలాగా చక్కగా చాలా అందంగా కనిపిస్తాయి చెట్టు. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, నేను అరటికాయ బజ్జీలు చేస్తున్నాను. అరటికాయలు బజ్జీలు చేస్తున్నాను. 3 అరటికాయలు తీసుకుని నీట్గా చక్కగా కడిగి ఇలాగా ప్లేట్లో పెట్టాను. నేను ఆరిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. మనము ఏంటంటే, మనం బయట తెచ్చేసుకోండి, పిల్లలకి బయట తెచ్చేసుకోండి, మేము వండలేము అని మనకి బద్ధకం వస్తుందండి. నేను ఏమేమి ప్రాసెస్ వేస్తున్నానో చూపిస్తున్నాను మీకు. శనగపిండి గ్లాసున్నర తీసుకున్నాను. నేను వాటర్ వేస్తున్నాను. గ్లాసున్నర తీసుకున్నాను. చూపిస్తానండి ఆ గ్లాస్ కూడాను. 2 స్పూన్లు బియ్యం పిండి, గరం మసాలా 1/2 స్పూను, పసుపు చిటికెడు కొంచెం వేస్తాను లైట్గా. ఇది మిరియాల పొడి వేస్తున్నాను. బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుందని వేస్తాము. సాల్ట్ వేసాము. ఎక్కువ వేసుకోకూడదు. అసలు శనగపిండిలో సాల్ట్ ఎక్కువ వేస్తే అసలు బాగోదు. ఈ స్పూనుడు ఫుల్గా వేసేస్తున్నాను నేను. వాము చాలా మంచిది. జీలకర్ర 1/2 స్పూను. వాములోనే ఎప్పుడైనా సరే వాము మనం శనగపిండిలో వేసుకుంటే చాలా మంచిది. నేను ధనియాల పొడి కూడా వేసాను స్పూనుడు. ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కలవాలి కదా. ఇదిగో వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో వేసానండి. నేను గ్లాసున్నర వేసాను పిండి, శనగపిండి. వాటర్ వేస్తున్నాను. అంటే మనకు తగినంత వాటర్ వేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. మనం శనగపిండి అన్నది కొలతలు ఏంటి మనకి కావలసినప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఎంత కావాలన్నది మనకి తెలిసిపోతుంది కదా. బాగా మనం ఇలా గట్టిగా ఇంకా వాటర్ వేయాలి. పిల్లలు మనకి స్నాక్స్ కావాలి ఇంట్లో, మనము ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరి చుట్టాలు వచ్చినప్పుడు మనకి ఏమన్నా చెయ్యాలి అనిపిస్తుంది కదా. అప్పుడు మనకు తొందరగా అయిపోతాయి. అందరూ తినొచ్చు, అందరూ చక్కగా తింటారు. మనం బయటికి వెళ్ళి అందరికి తెచ్చి పెట్టలేని పరిస్థితులు ఉంటాయి కదా. అప్పుడు అందరూ తినొచ్చు ఇంట్లో వండుకుంటేనే. ఇలాగా నేను కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక ప్లేట్ గిది తీసుకుని అందులో వాటర్ వేసి ఇవి చెక్కాలండి. నేను చెక్కుతున్నాను. అరటికాయలు చెక్కాలి. ఇలా చెక్కోవాలి. ఇలాగ తొక్క తీసేసుకోవాలి. చాలామంది తొక్కతో కూడా వేసేసుకుంటారు. కాకపోతే నాకు తొక్కతో వేసుకుని కన్నా ఇలా తొక్క తీసేసుకుని వేసుకోవటం బెటర్ అని నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఇవి ఇలా కడిగేసాం కదా, వాటర్ బ్లాక్ రాకోకుండా చూడండి ఇలాగ ఉండాలి మనకి. నేను ఒక చెక్క తీసుకున్నాను. అది పేట అంటారు కూడాను. మనం కాయగూరలు కట్ చేసుకున్నది ఏదైనా సరే మనం తీసుకోవాలి. తీసుకుని ఇలాగా అట్టిగా ఇలా పెట్టి ఇలాగ పొడవుగా కొయ్యాలి, కట్ చేయాలి.
అంటే నేను రౌండ్ షేప్లో కాకుండా ఇలా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఇలా పట్టుకోవాలి గట్టిగాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇంత సన్నంగా రావాలి, మనకి చాలా సన్నంగా రావాలి. మనం బజ్జీలు వేసినప్పుడు మనకి లోపల కూడా ఉడికిపోవాలి ఆయిల్లోను. సన్నంగా ఉంటే ఉడికిపోతుంది తొందరగాను. ఇలా పట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా సన్నంగా ఉండాలి. నేను ఇవన్నీ ఇలాగా కట్ చేసేసాను. ఈ టైప్లో కట్ చేసుకోవాలి, ఎలా రౌండ్ కాకుండాను. ఇంకోటి కూడా మొత్తం ఇవన్నీ కట్ చేసేసాను. 3 ఉన్నాయి కదా, 3 కూడా కట్ చేసి ఇలా వాటర్లో వేసాను. మనకు వాటర్లో వేసుకోవటం వల్ల మంచిది, బ్లాక్ కూడా రావు తొందరగాను. ఇది ఎంత సన్నంగా ఉందో చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను. మనకి కళాయి పెట్టుకోవాలి. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. మనకి ఇంట్లోనే ఏవైనా సరే మనం ఇంట్లోనే తయారు చేసేసుకుంటే మనకి ఇది అన్నీ సాల్ట్ ఇవన్నీ వేస్తారు కదా, అవి వేయకోకుండా మన ఇంట్లో తినేవే చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సాల్ట్ అవి టేస్టింగ్ సాల్ట్ అవి వేస్తారు కదండి, అవి వేసుకోకుండా మనం ఇలా కూడా చక్కగా వేసుకోవచ్చు. అవి వేస్తే ఉబ్బుతే, అవి ఏదైనా మనము వేయకపోయినా చూడండి ఎలాగ ఉబ్బుతాయో చక్కగానో. మనకి అరటికాయ బజ్జీ చక్కగా గుల్ల కింద వచ్చేస్తాయి. జస్ట్ మనం ముందుగానే శనగపిండి ఇవన్నీ కలిపేసుకుని మనకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అరటికాయలు కట్ చేసుకోవాలి. ముందుగా అరటికాయలు కట్ చేసుకుని తర్వాత శనగపిండి కలుపుకోకూడదు, ఎందుకంటే మనకి శనగపిండి నాంతదే కొంచెం. చూడండి ఎలా ఉబ్బాయో. మనకి నానీలోగా ఈ అరటికాయలు కట్ చేసుకుని, అరటికాయలు బ్లాక్ రాదు, ప్లస్ ఇక్కడ మనకి నాంతది పిండి కూడా చక్కగా ఉబ్బు తిన్నాయి. చూడండి ఎక్కువ టైం కాదు, ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ వెంటనే వేసేసుకోవచ్చు. చక్కగా అసలు ఆయిల్ పీర్చలేదు. మళ్ళీ వేస్తున్నాను. ఇలా మనం పిండిలో ముంచి వేసేసుకోవటమే. ఎంత బాగుంటాయండి, చాలా బాగుంటాయండి. ఇది ఇలాగా మనం వెంటనే కాకుండా మనం వేసేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు కలిపేసుకోవచ్చు. నేను మామిడి చెట్టు చూపించాను కదా, అది మామిడి చెట్టు చక్కగా భలే కాస్తాయి కాయలు, చాలా బాగుంటాయి, పుల్లగా ఉంటాయి పచ్చడికాయలు అవి. నేను ఇందాక చూపించాను కదా చెట్టు, అది పచ్చడికాయల చెట్టు. అది అవి మనకి పచ్చడి కూడా పట్టుకోవచ్చు, కోసుకుని పచ్చడి పెట్టుకోవచ్చు. ఇవి ఇలాగ ఇది ఇంకొకసారి కూడా ఇలాగ వేసేసుకోవాలి మనం.
మనం వీటి మీదే వేసేసుకోవాలండి. చక్కగాను మనకి ఉబ్బుతాయి కూడాను, బాగాను చక్కగా గుల్ల కింద వస్తాయి ఇవి. చూడండి, అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయి చూడండి, చక్కగాను. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేలాగా ఉన్నాయి. టేస్ట్ చేసేస్తున్నాను, వదలకూడదు కదా. చేసిన తర్వాత చక్కగా తినాలనిపిస్తుంది. ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి. ఆయిల్ కూడా పెరచలేదు. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. గుల్ల కింద వచ్చేసాయి, లోపల కూడా చక్కగా ఉడికింది మనకి అరటికాయ. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎంత టేస్ట్ అంటే అసలుకి మనకి వాము తగులుతుంది, జీలకర్ర. మనకి టేస్ట్ చాలా బాగా వాము నవ్వులినప్పుడు మనం తినేటప్పుడు వాము, జీలకర్ర చక్కగా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలతో, ఫ్యామిలీలతో, చుట్టాలతో అందరితో హ్యాపీగా తినండి. సూపర్.